మీ స్వాతి గోపిశెట్టి. ఈ రోజు మన యాక్షన్ ధమాకాలో ఒక యాక్షన్ మూవీని, యాక్షన్ టాపిక్ ని మాట్లాడుకోవడానికి మీ ముందుకు తీసుకొచ్చాం. లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసారు కదా, మీకు నచ్చి ఉంటుంది కూడా. అండ్ ఈరోజు కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్తో అంతకంటే ఎగ్జైట్ మూవీ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చామన్నమాట. సో మా మాటల్లో మీరు వినండి అండ్ మీ మాటల్లో మాకు వినిపించండి. మేము ఎలా మాట్లాడతాము అని మీరు అనుకుంటున్నారా? సో ఏం లేదండి, కింద కామెంట్స్ చేస్తే చాలు, అదే మాకు మీ మాటలతో మాట్లాడినట్టు మేము ఫీల్ ఉంటాం అనమాట. అంతే కదా? ఎస్. యశ్వంత్ ఒక రియల్ లైఫ్లో అంటే రియల్గా జరిగింది ఒక స్టోరీ. అది మనకి మేజర్ సినిమాగా సందీప్ ఉన్నికృష్ణన్ గారు. చూసావా నువ్వు? అసలు ఆ సినిమా నిజంగా అమరన్ కంటే ముందు ఆ సినిమా నేను చూసినప్పుడు ఎంత ఏడ్చేసాను అంటే, ఆయన ఎంత ఆశపడి ఎన్ని కలలతో ఆర్మీలోకి జాయిన్ అవుతారు. రియల్ గా జరిగింది ఇన్సిడెంట్ ఇది. జరిగింది మన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి స్టోరీ, ఆయన పర్సనల్ స్టోరీ అది. తాజ్ హోటల్ అనుకుంటా, తాజ్ హోటల్ జరిగిన ఇన్సిడెంట్ లో ఎలా అంటే ఆయన ఎంత క్లారిటీగా, ఎంత ప్లానింగ్ గా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం, ఆయన సోలో పర్ఫార్మెన్స్ మొత్తం. అంటే లోపలికి వెళ్తే చనిపోతామని తెలిసి కూడా ఆయన సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చిన మొత్తం. అసలు రియల్ లైఫ్ లో కూడా అంత సోలో అంటే ఎంత ధైర్యం ఉండాలి. అంటే లోపల అంతమంది జనాలని ఒక 30 మంది 40 మంది ఉంటారు నాకు తెలిసి అయితే, పాకిస్తాన్ వాళ్ళందరూ ఉన్నా కూడా మన సందీప్ ఉన్నికృష్ణన్ మేజర్ గారు అసలు లోపల ధైర్యంగా ముందుకెళ్ళి ఆయన ప్రాణాలు అర్పించి మరీ కాపాడండి, అంతమందిని కాపాడండి. యశ్వంత్, నాకు ఈ సినిమా గురించి అసలు తెలియదు. ఓకే, ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకి ముంబైలో తాజ్ హోటల్ లో జరిగింది కదా ఇది, చాలా మందికి తెలియదు. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇట్లనే లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ నే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా తీసుకొని దాన్ని మూవీస్ లో అంటే కన్వర్ట్ చేసి మనకి ఇండియన్ కి ఏంటిది అంటే ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి, ఎలా ఉంటది, ఇండియన్ బ్లడ్ ఎలా ఉంటది, ఎంత ధైర్యంతో ఉంటది అని చెప్పి మనకి ఇండియన్ పీపుల్స్ కి చూపిస్తున్నారు. అవును, ఆ ఒక్కొక్క సీన్, ఒక్కొక్క మాట, ఒక్కొక్క యాక్షన్, ఒక్కొక్క వేసే ప్రతి అడుగులో గూస్ బంప్సే. ఎక్కడ కూడా ఆడియన్స్ బోరింగ్ ఫీల్ అవ్వడం గానీ, లేకపోతే చూసే నేనైనా గానీ ఏం జరిగిద్ది అని చెప్పేసి ఇలా చూస్తూనే ఉన్నాను. లాస్ట్ లో ఆయన చనిపోవడం, అతను మాట్లాడిన లాస్ట్ మాటలు అండ్ వాళ్ళ నాన్నతో చిన్న అనుబంధం ఏమో ఉంటది. అవును, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా ప్రకాష్ రాజ్ గారు. ఆయన కూడా ఎట్లా అంటే మాట్లాడుతుంటే ఆ లోపల ఉన్న ఫీలింగ్ అంటే ఆ ఎమోషన్ ని ఆయన మాటల ద్వారా చెప్తారు. ఆయన అంటే టెరిఫిక్ పర్ఫార్మర్ అసలు యాక్చువల్ గా ఆయన, మన ప్రకాష్ రాజ్ గారు కూడా. అండ్ ఇంకోటి, ఒకవేళ మన ఉన్నికృష్ణన్ గారు చనిపోయినా కూడా నేనైతే అంత ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ అంత బాధపడలేదు. అంటే బాధ ఉంటుంది, యాజ్ అన్ ఇండియన్ బాధ ఉంటుంది, కానీ అంత మందిని చంపి అంతమందిని దొరికిచ్చి ఆయన ఒక్కడే అసలు చాలా ప్రౌడ్ గా, అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అప్పుడైతే. ఎంతప్పటికీ ఇంకా చూడాలి అనే ఎగ్జైట్ తప్ప ఏమీ ఉండదు. మనం ఒకవేళ థియేటర్ లో చూసినా కూడా ఈ సీన్ మనం పోయేటప్పుడు ఒక ప్రౌడ్ ఫీలింగ్ తో వెళ్తాం బయటికి. అసలు ఆయన దీంట్లో ఒక ఇరిటేటింగ్ సీన్ ఉంటదండి, మన మీడియా వాళ్ళది. ప్రతిసారి వాళ్ళు మధ్యలో వస్తారు, ప్రతిసారి వాళ్ళదే. అంటే ఇప్పుడు ఒక మైనర్ డీటెయిలింగ్ తెలియాలన్నా కూడా ఇవాళ రేపు మొత్తం సోషల్ మీడియానే అయిపోయింది. సో దీనికి ఒక పెద్ద రీజన్ ఏంటంటే మీడియా వాళ్ళు. ఇప్పుడు జరిగే మన బయట అటాక్స్ కూడా, ఇప్పుడు బయట అక్కడ ఏం జరుగుతున్నాయో ఇక్కడ ఏం జరుగుతున్నాయో మనకు బయట అంటే తెలిసేది, జనాలకు తెలిసేది. ఇప్పుడు చిన్న మైనర్ డీటెయిల్ తెలిసినా కూడా అది చాలా పెద్ద ప్రమాదం అన్నట్టు ఇప్పుడు మనకి. అండ్ ఈ సినిమాలో కూడా సేమ్ ఏమంటే అవతల ఎవరైతే మనకి ఆపోజిట్ పర్సన్స్ ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్లీ వీళ్ళే హింట్ ఇస్తున్నారు తెలుసా, అక్కడ ఉన్నారంట, ఇక్కడ ఉన్నారంట, అట్లా ఉన్నారంట. వీళ్ళు ఆ మీడియాని చూడడం, వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపడం. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎంతప్పటికీ అంటే వీళ్ళు ఎంత దాక్కున్నా సరే ఈ మీడియా వాళ్ళు దొరికిచ్చేస్తారు. అదే ప్రతిసారి మీడియా వాళ్ళదే అంటున్నా, అదే అంటున్నా. అందుకని దీనికి రిలేటివ్ గా ఒక సీన్ ఉంటదప్ప. అదేంటంటే ఉన్నికృష్ణ లోపలికి వెళ్తారు, ఫైట్ చేస్తూ ఉంటారు. ఆయనకి కొంతమంది ఆర్మీ సైన్యం అవసరం. అవును, ఫోర్స్ అవసరం ఉంటది. వాళ్ళు వస్తామంటారు, మేజర్ మేము వస్తాం లోపలికంటే వద్దు. కానీ నిజంగా స్వాతి ఇక్కడ డైలాగ్ చెప్తారు ఆయన, అంటే అదే ఎవరు వద్దు నేను ఒక్కరినే చూసుకుంటా అని చెప్పి. అంటే దాంట్లో ఆయన ఒక బలం ఇస్తాడు. అంటే ఆయన సెల్ఫిష్ గా ఎట్లుంటదంటే, నేను చనిపోయినా ఏం కాదు, పోతే నా ఒక్కంతోనే పోతుంది, వీళ్ళందరూ ఎందుకు అని చెప్పి ఆయన స్వార్థం. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ధైర్యం అంటే ఉన్నాడు,
అదే మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉన్నాడు, అవును. మా కోసం ఉన్నాడు అని చెప్పి ఆయన ఒక ధైర్యం ఇచ్చి వెళ్తాడు. Yes. ఆయన ఒకటే సెంటెన్స్ చెప్తారండి, అది నాకు డోంట్ కమ్ ఐ విల్ హ్యాండిల్ అని చెప్పి ఒక స్లోగన్ లా ఉంటుంది అది. Yes. అంటే లిటరల్లీ అది చెప్పినప్పుడు ఒక గూస్ బంప్స్, అంటే ఈయన ఒక్కడు మనల్ని చూసుకుంటాడు అని చెప్పి ఒక ఇండియన్ ఆర్మీ అంటే ఫోర్స్ మొత్తానికి ఒక ధైర్యం అది. ఎగ్జాక్ట్లీ మేజర్ అంటేనే ముందుండి నడిపించే ఒక సైనికుడు అన్నట్టు. అవును. అండ్ ఈయన డోంట్ కమ్ ఐ విల్ Handle. చూసుకుంటాను, మీరు రాకండి, ఏదైనా ఉంటే ఫస్ట్ నా నుంచి నాకు తగిలిన తర్వాతే బుల్లెట్ మీకు తగలాలి అవును అవును అని చెప్పేసి ఇతను ముందుకెళ్ళి చేస్తున్నప్పుడు అందరినీ కాపాడుతూ ఉంటారు. కొంతమంది వీళ్ళకంటే ముందు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది, టెర్రరిస్టులు ఏం చేస్తారు, ముందెళ్ళి మేము ఇండియన్ పోలీసులము అని చెప్పేసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చామని చెప్పేసి అందరు డోర్లు కొడతారు. నిజం అని చెప్పేసి వస్తారనమాట. కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళని షూట్ చేస్తారనమాట. ఓకే. సో అలాగే వీళ్ళు వచ్చి కాపాడడానికి నిజంగా మన ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు నమ్మరు, రారు బయటికి. వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇచ్చి మేము అని ప్రూఫ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వస్తారు. అంటే వాళ్ళు కూడా ఎంత దారుణం అంటే పోయి డోర్ కొట్టి మేము ఆర్మీ, మేము ఇండియన్ ఆర్మీ, మిమ్మల్ని కాపాడడానికి వచ్చినామని చెప్పి చెప్పడం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళు మళ్ళీ ఇంకోటి అక్కడ చనిపోయిన మన వాళ్ళు ఉంటారు కదా, మన పోలీస్ వాళ్ళు, మన ఆర్మీ వాళ్ళు, వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని మేము ఐడి అంటే అది మేమే డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి డోర్ ఓపెన్ చేసిన వాళ్ళని చంపేస్తారు అక్కడనే. అండ్ దీంతో పాటు వీళ్ళందరినీ కాపాడే ప్రాసెస్ లో ఒక ఆమె మిగిలిపోతారు. ఓకే. ఆమె గురించి మాట్లాడుకునే ముందు రియల్ లైఫ్ లో ఆమె అలాంటి అంటే ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉంది. వీళ్ళు సినిమా తీసే ప్రాసెస్ లో అడవి శేషు గారు అండ్ మిగతా వాళ్ళంతా వచ్చి అసలుకి గేదర్ చేద్దాం ఇన్ఫర్మేషన్ అసలు ఎలా ఉంది, ఏం జరిగింది, రైట్, ఎగ్జాక్ట్. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనమాట. అసలు ఏం జరిగిందమ్మా, ఆ సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు కదా, ఒక్కడే బతికిందంట అప్పుడు, అంతమందిలో ఆమె ఒక్కతే బతికిందంట. సో ఆమెని మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, సందీప్ ఉన్నికృష్ణన్ గారు వచ్చేటప్పుడు నా కళ్ళకి ఒక విష్ణుమూర్తిలా కనిపించారు, ఆయన ఎంత మందిని కాపాడారు, నన్ను కూడా కాపాడారు అండ్ ఆయన ప్రాణాలని వదిలేశారు అని చెప్పేసి. కానీ నిజంగా ఎంత మందికి వస్తుంది అబ్బా అట్లాంటి చావు, రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే అసలు యాక్చువల్లీ ఆమె చెప్పేటప్పుడే అంటే ఒక విష్ణుమూర్తిలా కనిపించారు అంటే అసలు ఆ చావు లేదా ఆ మాట చెప్పడం, పోలిక అసలు మోస్ట్లీ ఎవరికి రాదు. ఒక విష్ణుమూర్తి అనే పేరు అంటే ఆ పోలిక కూడా చాలా అరుదుగా దొరికే గౌరవం అనుకో. 1 in 100 అండి, అంతే. చూసేసాం కదా యశ్వంత్, ఎలా అనిపించింది? అండ్ బాగుంటది, ఆబ్వియస్లీ మీకు ఎలా బాగుంటుందో మాకు అలాగే బాగుంటది, మన ఇద్దరికి బాగున్నట్లే మన ఆడియన్స్ కూడా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి ధమాకా యాక్షన్ ధమాకా షో అన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతకంటే యాక్షన్ ధమాకా షో లాంటిదే ఇంకా మంచి ఒక మెమరబుల్ మూవీని మీ ముందుకు తీసుకొస్తాం, దాని గురించి మాట్లాడతాం, దాంట్లో ఉన్న ఎమోషనల్ సీన్స్ అండ్ మన హృదయాల్ని ఇలా పట్టేసే సీన్స్ గురించి మాట్లాడదాం. సో అప్పటి వరకు చూస్తూ ఉండండి. బాయ్.